హాయ్ గాయస్, ఇదైతే నా సెకండ్ బ్లాగ్. అండ్ సెకండ్ బ్లాగ్ వచ్చేసి కొద్దిగా స్పెషల్. ఇవాళ అయితే నేను మా ఫ్రెండ్స్తో గోవాకి అయితే వెళ్ళబోతాం అనమాట. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 1-2 అయితే అవుతుంది, 1 o'clock అనుకోండి ఎగ్జాక్ట్. నాకు వచ్చేసి ఫ్లైట్ నైట్ 7:05కి ఉంది. సో చెక్ ఇన్కి 1 hour ముందు ఉండాలి కాబట్టి 6 వరకు అయితే నాకు ఉండాలి. సో ఇప్పుడైతే లంచ్ చేసి నేనైతే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. అండ్ ప్యాకింగ్ అవన్నీ ఇప్పుడు చేసుకోవాలి, లేట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి అయితే ట్రావెలింగ్ బ్యాగ్, దీంట్లో అన్ని సామాన్లు చదివేసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి అయితే పాతవి బ్యాగేజ్ అనమాట. లాస్ట్ టైం ఫ్లైట్ ఇంకా తీయలేదు, అట్లా ఉంటుంది మనతోటి. ఇప్పుడు అన్నీ వీక్కొని మీరు ఒకటేసారి ప్యాక్ చేసుకోవాలి. బ్యాగ్ బందోబస్తు ఉంటుంది, 10 సార్లు వేసుకోకపోయినా ఇప్పటికైతే ఏం కాలేదు దేవుని దయ వల్ల. అది సో ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. నేను ఒక్కడనే, ఎవరు లేరు. మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయినాను అక్కడ, నేను ఒక్కడిని లేట్ వెళ్తున్నా. సో ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్ గైస్, మనం అయితే ఎల్బీనగర్ దాకా అయితే రీచ్ అయిపోయినాము. అండ్ ఇది ర్యాపిడో క్యాబ్ బుక్ చేసుకున్నా. ఎప్పుడు చేసుకున్నా స్విఫ్ట్ వస్తుంది, అదేందో మరి నాకే వస్తుందో మీకు కూడా వస్తుందో కమెంట్ చేయండి. అండ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 550 పడింది. ర్యాపిడోలో వేసుకున్నా. ఓలా ఊబర్ చూస్తే ఎప్పుడు ఎక్కువ చూపిస్తుంది, బట్ ర్యాపిడో కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. 500-550 ఇట్స్ ఓకే. అండ్ ఇంకో 2-5 minutesలో ఎయిర్పోర్ట్లో రీచ్ అవుతుంది. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. మొత్తం జనాలు ఉన్నారు ఎయిర్పోర్ట్ అయితే. సో సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది అండ్ బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసి. సో ఇప్పుడే ఇక్కడ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ మనకైతే బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చినారు. ఇది వచ్చేసి బోర్డింగ్ పాస్, గేట్ 17 సీట్ 1 ఫస్ట్ ఇచ్చిన సీట్ అయితే. అండ్ ఇది వచ్చేసి గేట్ 17. చలో వీఆర్ అయితే ఆల్ సెట్ టు గో. మొత్తం స్టార్ట్ అయిపోతుంది ఫ్లైట్ అయితే. ఇక ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ వీఆర్ ఆన్ ద రన్వే. ఇక జెట్ స్పీడ్లో కొట్టినామంటే డైరెక్ట్ 55 minutesలో గోవాలో దింపేస్తారంట భయ్య. అండ్ వ్యూ కూడా బాగుంది ఇక్కడ నుంచి అయితే, మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ సీట్ కదా ఎట్లుంటుందేమో అనుకున్నా, బట్ వ్యూ అయితే పర్లేదు, బాగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు జెట్ స్పీడ్లో పోతుంది. అవ్వ అని తీసిండు బండి. వావ్, పైనుంచి అయితే చూస్తారు కదా, వ్యూ అయితే ఎంత బాగుందో, మొత్తంగా అనిపిస్తుంది మన ఎయిర్పోర్ట్ అంతా. నైట్ కాబట్టి ఇంకా అంత క్లియర్ లేదు, కానీ చూడండి పెళ్ళ కొద్దిగా పైకి వెళ్ళంగానే మొత్తం మబ్బులన్నీ కప్పేస్తున్నాయి. అయిపోయాయి. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసినాం. లగేజ్ కోసం అయితే వెయిటింగ్. ఎయిర్పోర్ట్ దిగంగానే కెసినో అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తూనే ఉన్నాయి ఈడ, చూస్తారు కదా. అండ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది, పెద్దగా కూడా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అండ్ నేను వచ్చి దిగింది GOX మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట, మోపా అంటారు. కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ పడ్డది. ఫ్రమ్ మోపా ఎయిర్పోర్ట్ టు మపుసా అయితే తీసుకున్నాను అయితే టికెట్. ఫైనల్లీ గోవాకి అయితే రీచ్ అయిపోయినా. ఇప్పుడే బస్ అయితే దిగిన. అండ్ ఇది వచ్చేసి నేను మపుసా దగ్గర దిగిన ఇప్పుడు.
మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసినారు పికప్ చేసుకోనికి. అండ్ ఇక డిన్నర్ అయితే స్టార్ట్ చేసినాం మేము. ఇక బిర్యానీ లగ్గించుడే. ఇప్పుడే రూమ్లోకి వచ్చి నిలబడ్డాం అందరం. ఇక మొత్తం బ్యాగులు ఎడికాడ పడదేంగి.